పెళ్ళికి ముందు మీకు ఫోన్ చేస్తే ఈ వివరాలన్నీ చెప్పేస్తారు. ఖచ్చితంగా. అయ్యో! ఆ భార్య స్వభావం గాని, భర్త స్వభావం గాని, వారు ఏ విధంగా ఉంటారు? లేదా వారి అమ్మా, నాన్న మా కూతురుతో ఏ విధంగా ఉంటుంది? అదే మన అత్తగారు ఏ విధంగా అచ్చా! ఉంటుంది? అది కూడా మా ఆడపడుచులతో కోడలతో ఎలా ఉంటుంది? ఆడపడుచులు గాని, అదే విధంగా మేము మా పిల్లని ఆ ఇంటికి ఇస్తున్నాం. మరి అత్తగారును, నా కూతురు కలిసిమెలిసి ఉంటారా? ఏమైనా గొడవలయితాయా? ఇలాంటి విషయాలు గూడా 100% మనము తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సూపర్. ఇప్పుడు ఉదాహరణకు కృతికా నక్షత్రం అంటే జనరల్‌గా చెప్తున్నా నేను. అది ఇగ వారికి ఒక కొన్ని ఇబ్బందులు అంటే అత్తకును వీరికి పడదు అని చెప్పేటివి. హ్మ్. కృతికా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మఖా నక్షత్రము, అదేవిధంగా మనకు చిత్తా నక్షత్రము, ఇంకా విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, అదేవిధంగా ధనిష్ట నక్షత్రము, శతభిష నక్షత్రము కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు అత్తగారితో ఎక్కువగా ఉండడం తక్కువ. మూమెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక భర్తకి ఏమనిపిస్తుంది, మా అమ్మ నా భార్య ఇద్దరు కలిసిమెలిసి చక్కగా ఉండాలి, ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని ఉంటుంది. ఇప్పుడు ఈ నక్షత్రాల వారు మ్యాక్సిమం చెప్తున్నా అంటే వారి జాతక రీత్యా ఏమైనా ఒకవేళ మంచి గ్రహస్థితి ఏర్పడితే చెప్పలేం కానీ వీరు మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకువచ్చి బయట సపరేట్గా ఉండే మెంటాలిటీ వీరు. సో భర్తను నా భర్త నాకే సొంతము అనే విధంగా భర్తను తీసుకొని వచ్చి ఈ భార్యాభర్తలు ఇద్దరు బయట ఉండేటువంటి పరిస్థితి, రూమ్ తీసుకొని వేరే దగ్గరికి. సో అత్తతో కలిసి ఉండడం చాలా కష్టం అట్లా. సో అలాంటి పరిస్థితులు అయితే ఉన్నవి కనుక 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. అట్లాగే సంతాన యోగం గురుగారు, రిపోర్ట్స్ అన్ని నార్మలే ఉంటాయి కానీ సంతానం కలగదు, మరి ఇదేం దోషాలు? రిపోర్ట్స్ నార్మల్, ఇది కూడా నేను చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, సత్యంగా జాతక రీత్యా కొన్ని భావాలలో మనం కూడా చూసి చెప్పొచ్చు. నేను చాలా మందికి మీకు స్పరం కౌంట్ తక్కువ ఉంది, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు పీసీఓడి ఉందమ్మా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు షాక్, అవును గురుగారు నిజంగానే మాకు పీసీఓడి ఉంది, అవును మాకు కౌంట్ తక్కువ ఉంది అనే వార్తలు నా దగ్గరికి వచ్చి వారు హాస్పిటల్లో దాకా వారు తెలియదు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది వివాహం అంటే కొన్ని సమయాలలో వీరు అన్యోన్యంగా ఉండాలి. కొన్ని సమయాలలో వీరి జన్మజాతక రీత్యా వీరికంటూ ఒక సమయం ఉంటుంది. ఈ సమయాలలో వీరు కలవడం మూలకంగా అది తప్పకుండా మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకటి. రెండవ విషయం ఏమిటి అంటే అధికంగా ఈ వేడి సంబంధిత ఆహారాలు లైక్ మనకు నాన్ వెజ్ కానీ కొన్ని ఆహారాల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, తక్కువ చేసుకోవాలి. కొన్ని ఇప్పుడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి, అంతే కదా. సో పంచమ స్థానం అనేటువంటిది ఉన్నత స్థానము స్త్రీమూర్తికి. సో పురుషునికి శుక్రుని బలం చూసుకోవాలి, స్త్రీమూర్తికి పంచమ బలము బాగుందా లేదా చూసుకొని మరి ఆ దశలు అంతర్దశలలో చక్కగా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకొని వీరు మనం చెప్పినటువంటి సమయంలో కలవడం ద్వారా సంతానం ఏర్పడుతుంది. లేదు అని అనుకున్నా కూడా ఒక రాగి చెంబులో వీరు పడుకునేటువంటి క్రమంలో, నిద్రపోయేటువంటి క్రమంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి ఒక రాగి చెంబులో వాటర్ను పోసి అందులో కొంత చిటికెడు పసుపును వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న దగ్గరికి పోవాలి అన్నారా. రావి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసి ఉన్నా కలిసి ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసి 41 ప్రదక్షిణలు అందులో మొదట్లో మనం రాత్రి పెట్టినటువంటి నీటిని పోయాలి. ఇట్లా 41 రోజులు క్రమం తప్పకుండా చేసినటువంటి వారికి చాలా మందికి నేను చెప్పాను సంతానం కలిగింది. నేను చెప్పేటువంటి అరుదైన రెమెడీ ఇది. సర్పదోషాల గురుగారు ఉంటవి, సర్పదోషాలు, శని దోషాలు, వీటికి రెమెడీస్ ఇంతే, ఇది పరిహారాలు చేసుకోవాలి. ఓకే, రైట్. అట్లాగే చాలా మందికి రెండో పెళ్లి జరుగుతుంది ఈ మధ్య కాలంలో, ఎక్కువైపోయినాయి రెండో పెళ్లిళ్ళు అనేవి. ఆల్మోస్ట్ 2 పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి చాలా మందికి. ఇదే ఇల్లీగల్ అఫైర్స్. అంటే ఈ రెండో పెళ్లి యోగం అనేది ఒకటి ఉంటుందా, లేదంటే విడాకులు ఖాయం వీళ్ళకి పెళ్లి అయితే
అనేది ఏమన్నా నిర్దిష్టంగా ఉంటుందా జాతకంలో? 12వ భావంలో బుధ శుక్రుల కలయిక ఉంటే వీరి జాతక రీత్యా ఉమ్, కొంతమేర సప్తమ స్థానంలో ఉన్నా కూడా ఇల్లీగల్ అఫైర్స్ కానీ మేనరికాలు కానీ పడే ఛాన్సులు అధికంగా ఉంటాయి. మేనరికం పడితే మేనరికాలు ఇప్పుడు మేనరికము వివాహం పడేటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, వారు చేసుకోలేదు అనుకుందాం, ఉమ్, వేరే ఎక్కడో అమ్మాయిని చేసుకున్నారు. దీని తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. అచ్చా. ఇప్పుడు ద్వితీయాత వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓహో. మేనరికం పడ్డప్పుడు ఇప్పుడు మనకు జాతక రీత్యా బుధుడు శుక్రుడు కలిసి ఉన్నట్టయితే మేనరికము వివాహం పడుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు కొందరు అంటారు వారికి ఇష్టం లేదు, లేదా వయసు తక్కువ, ఇలాంటివి కరెక్ట్, ఉంటవి, కరెక్ట్, అవి అవును. వేరు. ఆ, లవ్ రిలేటెడ్ వెళ్ళి వివాహం చేసుకోకుండా వదిలేయడం ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో బుధ శుక్రుల కలయిక ఉన్న కుజుడు వీరికి అష్టమాది 8వ స్థానంలో ఉన్నా కూడా ఉమ్, మొదటి వివాహం కాస్త పెటాకులై రెండవ వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కుజుని ఇప్పుడు 8వ భావంలో వేరే గ్రహం ఉన్న కుజుని దృష్టి ఉన్న ఉమ్, 8వ భావంపై డేంజర్ ఉంటుంది. ఇప్పుడు అచ్చా, అచ్చా. కుజునికి ఏమిటి అంటే ఉన్న స్థానం నుండి 4వ భావాన్ని చూస్తాడు, సప్తమ భావాన్ని చూస్తాడు, అష్టమ భావాన్ని చూస్తాడు. ఇప్పుడు ఓకే. మీరు నన్ను చూస్తున్నారు, ఇట్లా చూడొచ్చును, అదే అవును, అవును, పక్కకు చూడొచ్చును. అవును. అంటే పాయింట్ అర్థం. వేరే గ్రహాలకు అట్లా ఉండదు, ఉంటుంది. గురువుకు శనేశ్వరునికి ఉంటుంది. మిగిలిన సూర్యునికి కానీ, చంద్రునికి కానీ, శుక్రునికి కానీ, బుధునికి కానీ సైడ్ లుక్స్ ఉండవు. అచ్చా. సో కుజుడు చూసే సైడ్ లుక్ అష్టమం మీద పడ్డట్టయితే, సప్తమం మీద పడ్డట్టయితే వచ్చే భర్తకు భార్యకు హెల్త్ ఇష్యూస్ ఉండడము, ఉమ్, ఉమ్, యాక్సిడెంట్లో భర్త మరణించడము, లేదా భార్యనే ఏమైనా అనారోగ్యంతో మరణించడాలో, మరో వివాహం చేసుకోవడాలో ఇలాంటివి ఉంటాయి. ఇంకా ఇంకొక ప్రధాన సమస్య గురుగారు, ఈ చేతబడులు అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ చేతబడులు, చిల్లంగి అని, బాణామతి అని చాలా భయపడిపోతుంటారు. ఇది నిజంగా జరిగినట్టు ఎట్లా గుర్తించాలి గురుగారు? గుర్తించాలి అంటే ఇప్పుడు అంటే ఒకటే లక్షణాలు అండి. ఏమన్నా ఉంటాయా? వారు మనతో వండుకుంటూ వారి మనసు ఎక్కడో ఉంటుంది. ఓకే. పదే పదే వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అదొక కథ. ఆ, కొందరు మూడీగా ఉంటారు, ఏం మాట్లాడాలో వెలుతురులోకి రారు, చీకట్లోనే ఉంటారు. ఆ రూమ్లోకి మనం వెళ్ళి లైట్ వేసినా లైట్ ఎందుకు వేస్తున్నావు, లైట్ వేయకు అని అంటారు. ఉమ్, వారేందో, వారి ప్రపంచం ఏందో, వారి కథ ఏందో, ఓకే. ఇంతే. ఇలాంటి సందర్భాలు. ఆ, కొంచెము కండ్లు ఎర్రగా అవ్వడం కానీ, పదే పదే కళ్ళ కింద కొంచెం ఏదో మనకు తెలియని ఒక బ్లాక్ కలర్గా ఉండడం కానీ, ముఖంలో ఒక ప్రేత కళ అనేటువంటిది ఏర్పడడం కానీ, ముఖం మొత్తం గుంజుకొని పోయినట్టుగా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇలాంటి భోజనం చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండదు. ఒకవేళ చేసినా ఇంత తింటారు ఇక. ఆ, ఇట్లుంటుంది 2 రకాలుగా, ఓ, ఇట్లా. ఇక వీరికి నిద్రలో మెలకువ రావడం, మళ్ళీ నిద్ర పట్టకపోవడం, రాత్రి 2-2:30కు మెలక రావడం, 1ంటికి మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, అధికంగా పాడుకు పిచ్చికలు రావడము, ఏవో చప్పుళ్ళు వినడము, లేదా ఎవరో మనిషి ఆలాపన ఉన్నట్టుగా అగుపించడము, నీడలాగా కనిపించడము కావచ్చును. అదేవిధంగా కొంత ఎవరో మన దగ్గర ఉన్నట్టుగా, ఎవరో మనల్ని మంచం నుంచి కిందికి గుంజినట్టుగా, ఇక అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినా ఏ రిపోర్ట్స్ ఉండవు, ఎవ్రీథింగ్ ఫైన్ అంటారు. ఇది ఎట్లా అనేది అర్థం కాదు. ఆ బాధపడేటువంటి వానికే తెలుసు అవును, ఆ బాధ ఏమిటి అనేటువంటి, మనకెట్లా తెలుసు? అవును. కనుక సో వారు చెప్పలేకపోతారు. అది చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటాయి. మరి ఈ ఎట్లా మరి? సందర్భాలలో చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి. గాజు గ్లాస్ తీసుకొని మనకు పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకొని కొంత అందులో మనకు పన్నీరు పన్నీరు పన్నీరును లైట్గా ఒక 2 చుక్కలు యాడ్ చేసి ఉమ్, దానిని మీరు ఈశాన్య మూల పెట్టాలి. ఓకే. పెట్టడం ద్వారా ఆ నీటిలో నిమ్మకాయను వేసి 2 చుక్కల పన్నీరు వేసి, ఆ నిమ్మకాయ కలర్ ఏమైనా మారిందా, ఆ వాటర్ కలర్ మారిందా ఉమ్. అనేటువంటివి చెక్ చేసుకుంటే అది వారికి అర్థమవుతుంది.